హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నామినేషన్ మొత్తం తనుజ చుట్టే తిరుగుతుందంట. తనుజ ఇచ్చిన దాని ప్రకారం ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలో తెలుస్తుంది ఈరోజు నామినేషన్లో. ఇక్కడ ఇమానియల్ అయితే 2 మెంబర్స్ నామినేట్ చేయాల్సి వస్తుంది. ఒకరు వచ్చి ఫస్ట్ అయితే నీతు, నువ్వు ప్రతిసారి గేమ్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల సంచాలక్గా కానీ గేమ్లో కానీ ఫెయిల్ అవుతున్నావు, ప్రతి గేమ్లో అలాగే చేస్తున్నావు అని నామినేట్ చేస్తారు. సెకండ్ వచ్చి బర్నీ గారిని, టాస్క్లో నువ్వు సరిగ్గా ఆడట్లేదు అని చెప్తారు. బర్నీ గారు వచ్చి మొత్తం ఓవరాల్ చూసి చెప్పాలి, ఒకటి కాదని చెప్తారు. ఇక్కడైతే డెమాన్ వచ్చి డైరెక్ట్ రీతుని అయితే నామినేట్ చేస్తారు. ఇదైతే ఒక పెద్ద షాకే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. సో రీతు అయితే చాలా షాక్ అయ్యి అలాగే ఫీల్ అవుతుంది. మనకు అది ఫీలింగ్ వచ్చి తన ఫేస్లో షాక్ అయినట్టు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. తనైతే డెమాన్ అయితే వైల్డ్ కార్డ్స్ చెప్పారు, నీతో జాగ్రత్తగా ఉండు, గేమ్ జాగ్రత్తగా ఆడు, తన వల్ల నువ్వు బయట రాంగ్గా పోర్ట్రే అవుతున్నావు అని చెప్తారు. దాని గురించి తెలుసుకుందామని నేను నీతో మాట్లాడదాం అనుకుంటే నువ్వు ట్రస్ట్ లేదు, అది లేదు అని చెప్పి నన్ను బ్లేమ్ చేసావు. రీతులు ప్రతిసారి గట్టిగా అరవడం వల్ల నేను బ్యాడ్గా బయట పోర్ట్రే అవుతున్నాను, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిస్కషనే జరుగుతుంది. రీతు అయితే చాలా ఫీల్ అవుతుంది, ఏమైందో చెప్పకుండా ఎలా డైరెక్ట్ నామినేట్ చేస్తావని బిగ్ ఫైటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది.